ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక లేఖనాన్ని మనం చదువుకుందాము. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం 2 వచనాలు కూడా మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనము లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం. మనము ఈ లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఇంత వస్త్రము కానీ, ఇంత నూలు పోగు దారము కానీ ఏమీ తీసుకొని రాలేదండి. ఒట్టి చేతులతోనే మనము తల్లి గర్భంలో నుండి మనము జన్మించాము. మళ్ళా ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. ఎంత అన్నా ఏది మనం తీసుకొని పోము. బతికిన కొన్నాళ్ళైనా సరే ఉన్నదానందే మనము సంతోషిద్దాం. లేనప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కలిగి ఉంటే గర్వించాల్సిన అవసరము లేదు. ఉన్నా లేకపోయినా మనం ప్రభుని నమ్ముకున్నాం, అదే మనకు చాలు. ప్రభునందు మనం సంతోషిద్దాం. పేదలైన మీరు ధన్యులు, ఇట్టివారిదే పరలోక రాజ్యం అని దేవుడు చెప్పాడు. అంతకు మించింది ఏదీ లేదు. లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, లోకంలో నుండి పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోవు. కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, కాగా అన్నము వస్త్రము గలవారమై ఉండి వాటితోనే తృప్తి పొందుము. ఇక్కడ మనం బతుకున్న అన్నాళ్ళు మనకేం కావాలంటే కడుపుండ తిండి కావాలి, శరీరానికి వస్త్రము కావాలి. దీనందే మనము తృప్తి పొందాలా. డబ్బు సంపాదిస్తే తృప్తి పొందేది కాదు, బంగారు సంపాదిస్తే తృప్తి పొందేది కాదు, మంచి మిద్దె కట్టిస్తే తృప్తి పొందేది కాదు. దీనందే మనం తృప్తి పొందాలా. సంపాదిస్తుంటే ఎంతైనా సంపాదించాలనిపిస్తుంది, అది అవసరం లేదండి. మన కడుపుండా అన్నం దొరికితే చాలు, వస్త్రం దొరికితే మనకి చాలు, పండుకోవడానికి ఇంత గూడు దొరికితే చాలు. దీన్నందే మనము తృప్తి పొందుందాము. ఎక్కువగా వేరే ఆలోచనలు పెట్టుకోవద్దండి. సంపాదించుకోవడం మంచిదే, కానీ లేదు అని బాధపడద్దు. ఉన్నోడు డబ్బును బట్టి గర్వించాల్సిన అవసరం కూడా లేదు. ఏమి మనము తీసుకొని రాలేదు, ఏమి మనము తీసుకొని పోలేము. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీవు కూడా వాక్యానుసారంగా జీవించు, వాక్యానుసారంగా వర్ధిల్లు. ఈ 4 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనం లోకంలోనికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, దీనిలో నుండి మనం ఏమి తీసుకొని పోం. 2, 3వ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనము అన్నము వస్త్రములు గలవారమై ఉండి వాటితోనే తృప్తి పొందుము. ఈ 3 మాటలు దేవుడు దీవించి ఆశ్రదించును గాక. ఆమేన్.